వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆదేశం మేరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మరియు తమిళనాడు జమాతుల్ ఉలమా తమ అభిప్రాయాలను వ్యతిరేకతను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మెయిల్ రూపంలో సేకరిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే మొదట్లో జేపీసీ దీనికి చివరి తేదీ సెప్టెంబర్ 13 వరకు పెట్టింది. తర్వాత సెప్టెంబర్ 15 రాత్రి 12 గంటల వరకు సమయాన్ని పొడిగించింది. దీంతో ఎవరైతే వక్ఫ్ బిల్పై స్పందించలేదో వారు స్పందించి మెయిల్ పంపడానికి అవకాశం కల్పించింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకారం పూర్తి దేశంలో దాదాపుగా 6 కోట్ల మంది ముస్లింలు మెయిల్స్ ద్వారా తమ ఆబ్జెక్షన్ ని తెలుపుతూ మెయిల్ చేయడం జరిగింది. వచ్చే 18, 19, 20 తేదీల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. మన ప్రయత్నం మనం చేశాము. ఇక దైవం మన కోసం ఏది మంచిదో అది తప్పకుండా చేస్తాడు. మరోవైపు సచిన్ తపరియా లోకల్ సర్కిల్స్ ద్వారా పబ్లిక్ పల్స్ ఆన్ వక్ఫ్ బిల్ అనే పేరుతో చేసిన సర్వేలో మొత్తం 388 జిల్లాల నుంచి 47,000 మంది వద్ద నుండి సర్వే సేకరించారు. ఇందులో హిందువులు 34,540 మంది ఉన్నారు. వీరి సర్వే ప్రకారం 10 మందిలో 9 మంది వక్ఫ్ బోర్డులో సవరణకు సపోర్ట్ చేస్తున్నారు. సగటు ముస్లిం కూడా ఈ వక్ఫ్ బోర్డులో సవరణలకు మద్దతు తెలుపుతున్నట్లు ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వక్ఫ్ ప్రాపర్టీల వల్ల సాధారణ ముస్లింకి ఎక్కువగా లాభం జరగకపోవడం, అందులో కూడా అవినీతి కబ్జాలు జరగడం కారణమై ఉంటుంది. కానీ ఈ బిల్ని నిరాకరించినట్లయితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ముస్లిం సమాజానికి ఉంది. ముందు మనం బయట నుంచి వచ్చే ప్రమాదాల నుండి బయటపడదాం. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సమస్యల గురించి చర్చించుకుందాం. అయితే ఈ సందర్భంగా నేను బీజేపీ ఆడుతున్న నాటకాల గురించి మీకు వివరించాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తమ మద్దతు తెలుపుతూ లేక తమ వ్యతిరేకతను తెలుపుతూ భారతీయ పౌరులు ఎవరైనా ఈమెయిల్స్ను పంపే ప్రక్రియ చాలా అసంబద్ధమైనది మరియు అన్యాయపూరితమైనది. ఎవరు ఎక్కువగా పంపుతారు అన్న పోటీలో అందరూ పంపుతున్నారు. కానీ భారతదేశంలో అన్ని మతాల వారు ఉంటారు. ఇటువంటి అసంపూర్ణమైన విధానం వల్ల నిస్సందేహంగా మెజారిటీ మతం వాళ్ళే లబ్ధి పొందుతారు అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. మరి ఎందుకు ఈ ఆట? ఎవరిని మోసం చేద్దామని? ఇది కేవలం మైనారిటీల మనోభావాలతో ఆడుకోవడమే అవుతుంది. ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకునే దశలో రాజ్యాంగం ఏం చెప్తుంది, న్యాయ చట్టం ఏం చెప్తుంది అనేది చూడాలే కానీ మెజారిటీ ప్రజలు ఏం కోరమంటే అదే చేస్తామని ఇలా ప్రతి విషయంలో చెప్పినట్లయితే ప్రతిసారి మైనారిటీలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇదంతా ఒక దొంగ ఆటలో భాగం మాత్రమే నేను భావిస్తున్నాను. అలా అని ఈమెయిల్స్ పంపవద్దని చెప్పను, తప్పక పంపండి. కానీ వారి యొక్క ఆటలను కుట్రలను కనిపెట్టండి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బీజేపీ ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక ముస్లిం వ్యతిరేక అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. మనమందరం తెగ కొట్టుకుంటున్నాం. వారు మాత్రం యథేచ్ఛగా తెర వెనక తమ రహస్య ఎజెండాలను చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. బీజేపీ దగ్గర కొన్ని అంశాలే కాదు, వందల అంశాలు ఉన్నాయి. ముస్లిం సమాజాన్ని ముప్పతిప్పలు పెట్టడానికి, మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి. నిజానికి వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ బోర్డు ఎందుకు స్థాపించారు? వక్ఫ్ పేరున గత ముస్లింలు ఒక మంచి ఉద్దేశం కొరకు దానం చేసిన ఆస్తులు ఎన్ని? ఆ ఆస్తులు, ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? అసలు ఉన్నాయా లేదా కబ్జా అయినాయా? ఉంటే వాటి వల్ల మన ముస్లిం సమాజానికి ఏదైనా లాభం జరుగుతుందా? ఇవన్నీ మనకు ఏమి తెలియదు. ఎందుకంటే మన ధార్మిక పండితులు కానీ ముస్లిం నాయకులు కానీ ఎవరు దీని గురించి ప్రజలకు తెలియజేయరు గనక. అసలు ఎవరికైనా తెలుసో తెలియదో ఇలా ఎన్నో అంశాల విషయంలో బాధిత ముస్లిం సమాజమే నేరస్తులుగా చిత్రీకరించబడుతుంది. కనీసం జుమా ఖుత్బాలలోనైనా నేటి ముస్లిం సమస్యలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. చాలా మసీదు కమిటీలు ముస్లింలను అంధకారంలో, అజ్ఞానంలోనే ఉంచేస్తున్నారు. దీని వలన ముస్లింలకు ఎనలేని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఒకటే, ముందు ముస్లింలంతా ఒకటవ్వాలి. దానికి ముందు ముస్లిం జమాతులు, దాని బాధ్యులు ఏకమవ్వాలి. స్వార్థ రాజకీయాలు, భేదభావాలు, అంతర్గత అసూయ ద్వేషాలు మాని అసలు ఈ దేశంలో మన హక్కులు ఏమిటి, మనకు జరుగుతున్న అన్యాయం ఏమిటి, ఇంకా మన ముందు ఏమి జరగడానికి అవకాశం ఉంది, అలాంటి సమస్యలకు పరిష్కారాన్ని ఎలా కనుగొనాలి అనే దిశగా అంతా కూర్చొని మాట్లాడుకొని ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్తో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. లేదంటే అంతే సంగతులు. వారు ప్రతిసారి ఇలా వల వేస్తుంటారు. మనం ఇలా కొన్ని మెయిల్స్ పంపేసి లేదా రోడ్ల మీద ర్యాలీలు తీసేసి మన ఆత్మలను సంతృప్తి చేసుకుంటూ ఉంటాం. అంతే. దీనివల్ల రవంత మార్పు కూడా రాదు. మన సమాజం విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, జమాతుల మధ్య ఐక్యమత్య పరంగా, దావా పరంగా మనమంతా ఏకం అవ్వనంత వరకు ముస్లిం
ముస్లిం సమస్యల గురించి మసీదుల్లో మాట్లాడనంత వరకు ఇలా మనకు అన్యాయం మీద అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇలా మనం తమాషా చూస్తూ బిర్యానీలు తింటూ ఉంటాం, ఇక మన హక్కులు కాలరాయబడుతూ ఉంటాయి. మనదన్న ప్రతిదీ మన నుండి లాక్కోవడం జరుగుతుంది. పరిస్థితులు ఇలానే ఉండి మనం గాఢ నిద్రలోనే ఉంటే ఇక వక్ఫ్ ఆస్తులను కాపాడడం అనేది దేవుడు ఎరుక. మన సొంత ఇళ్ళ వైపు కూడా బుల్డోజర్లు త్వరలో వచ్చేస్తాయి. అప్పుడు కానీ మనం నిద్ర నుండి లేవమేమో బహుశా. అంతా నాశనం అయ్యాక అస్సాం రాష్ట్రంలో వలె మనల్ని కూడా ఆ డిటెన్షన్ క్యాంప్స్కు పంపిన అప్పుడు మనమంతా ఏకమై అందరం కలిసి ఏం చక్కా బిర్యానీ వండుకుని తిందామా? ఒక్కసారి మీరే ఆలోచించండి. బహుశా నా మాటలు విని మీకు కోపం వస్తుందేమో. నేనేం మిమ్మల్ని భయపెట్టడానికి ఈ విషయాలు చెప్పట్లేదు, జరగబోయేది చెబుతున్నాను. కాబట్టి ఈ విషయంలో మనం ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. లేదు మాకు మా మస్లక్నే ఇంపార్టెంట్, మాకు మా జమాతే ముఖ్యం అనుకుంటే మాత్రం భవిష్యత్తు ముస్లిం తరాలు మమ్మల్ని క్షమించవు. మన ఈ స్వార్థానికి గాను అల్లా కూడా మనల్ని క్షమించడు. ఖురాన్లో కూడా అల్లా సుబ్హానహు తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరంతా అల్లా త్రాడుని గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి అని చెప్తున్నాడు. ఈరోజు మనకు కావాల్సింది అల్లా దీన్ కానీ ముల్లా దీన్ కాదు. కానీ మనం ఆ ఆజ్ఞకు పూర్తిగా వ్యతిరేకంగా ఆచరణ చేస్తున్నాం. మరి మనకు అల్లా యొక్క సహాయం ఎలా వస్తుంది సోదరులారా? కాబట్టి మన ఆలోచనలో మన ఆచరణలో మార్పు రాకపోతే మన జీవితాల్లో కూడా మార్పు రాదు, దేశ పరిస్థితుల్లో కూడా మార్పు రాదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా తయారవుతాయి. ఇక మీ ఇష్టం. చివరి మాట నేను చెప్తున్నాను, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, జరగబోయే పరిస్థితి ఇలా ఉండవచ్చేమని ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇకనైనా మేల్కొని మీ జమాత్ వేరు, మా జమాత్ వేరు, మీ మస్లక్ వేరు, మా మస్లక్ వేరు, మీ ఆలిమే దీన్ వేరు, మా ఆలిమే దీన్ వేరు అనేటటువంటి పిచ్చి పిచ్చి విషయాల్ని పక్కన పెట్టేసి మనమంతా ఖురాన్ వైపునకు వచ్చి ఐక్యమత్యంగా మన ముస్లిం సమాజంపై వస్తున్నటువంటి సమస్యలపై గనక మనం గలమెత్తినట్లయితే మనం కలిసికట్టుగా ఉన్నందుకు అల్లా యొక్క సహాయం కూడా మనపై ఉంటుంది. దుష్ట శక్తుల్ని మనం చట్టబద్ధంగా ఎదుర్కొనవచ్చు. అల్లా సుబ్హానహు తఆలా మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.